హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటి చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. 41 మకర సంక్రాంతి ఈజ్ ఎ ఫెస్టివల్ డెడికేటెడ్ టు విచ్ డైటీ. సో డేట్ అంటే దేవతకు అంకితం చేశారు. మకర సంక్రాంతి అంటే ఎవరు? మన ఆంధ్ర తెలంగాణలో మకర సంక్రాంతి మనం బాగా జరుపుకుంటాం. మరి ఎందుకు, ఎవరి కోసం ఈ యొక్క పండుగ జరుపుకుంటారు అంటే మకరుడు అంటే అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడంటే తన యొక్క రాశిల నుంచి మారుస్తాడనమాట. ఓకే, అది అందుకనే సన్ అనమాట. మకర సంక్రాంతి ఏ దేవతకు అంకితం చేయబడిందంటే సన్నుకు, సూర్యుడి యొక్క గమనానికి సంబంధించినది. సూర్యునికి గమనానికి చెందినటువంటి ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడనమాట. మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మనం మకర సంక్రాంతి అనుకోవడం జరిగిందనమాట. దెన్ ఎక్మారా ఉత్సవ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏక్మార్. సో ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుంది. ఒకసారి కుట్టు ఏక్మార్ ఆంధ్రప్రదేశ్ పైన కాదు, ఏక్మార్ అంటే ఒడిశా. ఓకే, ఒడిశా రాష్ట్రంలో ఏక్మార్ ఉత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. దెన్ 43 ఓనం ఫెస్టివల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఓనం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది కదా? ఓనం అంటే మనకి గుర్తురాల్సింది కేరళ పొడవ ఉత్సవాలు. సో ఓనం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద హోమ్ కమింగ్ ఆఫ్ విచ్ డెమాన్ కింగ్ అంటే ఎవరండి? రాక్షస రాజు. ఎవరండి? మహాబలి. ఓనం పండుగను ఏ రాక్షసరాజు ఇంటికి తిరిగి వస్తున్నట్లు జరుపుకుంటారంటే ఓనం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద హోమ్ కమింగ్ ఆఫ్ విచ్ డెమాన్ కింగ్? మహాబలి. సో మహాబలి. మరి ఫూల్ దేవి చూసారా, మనలో వచ్చింది ఫూల్ దేవి అంటే మనం చెప్పినాం పూలన్ దేవికి చెప్పినాం మీకు. సో పూలన్ దేవి ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఒక డెకాయిటామా బండిట్ క్వీన్గా పేరు పొందింది. ఆ టర్న్ ఇంటూ పొలిటీషియన్, ఎంపీగా ఉన్నింది. మరి రాష్ట్రం అయితే తర్వాత విడిపోయింది, అటు గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ అనేది ఉత్తరాఖండ్ విడిపోయింది. ఉత్తరాఖండ్లో జరుపుకునేది పూల్ దేయి. మీరేం పెట్టుకోవాలా? పూలన్ దేవి అని గుర్తుపెట్టుకోండి. అసలు మర్చిపోలేదు ఇంకా. ఓకే, పూల్ దేయి ఇలాంటి పూల్ దేవ్ అనే ఫెస్టివల్ను మెయిన్గా ఏ రాష్ట్రం జరుపుకుంటారు? ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది. కానీ మెయిన్ ఇక్కడ మనకి చెప్పాల్సింది ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ పెట్టుకుంటాం. ఇన్ విచ్ స్టేట్ అంతూరియం ఫెస్టివల్ అండి? అంతూరియం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఫార్మర్స్, ఫ్లవర్స్ అండ్ హార్టికల్చర్. ఏంటేది? వీళ్ళు రైతులను, ఫ్లవర్స్ను, హార్టికల్చర్ను ప్రమోషన్ చేసుకోవడానికి కోసమై అంతూరియం ఫెస్టివల్ను ఎక్కడ జరుపుకుంటారు? రైతులు, పువ్వులు మరియు ఉద్యానవనాల ప్రోత్సాహం కోసం అంతూరియం ఫెస్టివల్ను ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే మిజోరాం. సో మిజో జోరుగా అమ్ముకోవాలి, జోరుగా. దెన్ 46 ఇన్ విచ్ మంత్ ఈజ్ లోహ్రీ? ఏమండి ఇక్కడ? లోహ్రీ. సో లోహ్రీ ఏ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ పంజాబ్. సో లోహ్రీ ఫెస్టివల్ని ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే పంజాబ్లో జరుపుకుంటారు. ఏ మంత్లో అంటారు? లోహ్రీ. మన జనవరి అనుకోండి, ఫస్ట్ వచ్చిన మంత్ కదా,
ఎంజాయ్ అబ్బా లాహిరి లాహిరి లాహిరిలో అని బంచ్తో పాటలు పాడుకుంటూ ఉంటాం జనవరిలో. ఎందుకంటే చాలరా ఈ మంత్లో హ్యాపీగా ఉన్నాం అనుకో, సంవత్సరం హ్యాపీగా రా అనుకుంటూ ఉంటాం. కానీ అంత బొక్కే ఏం లేదు ఊరికే. మరి అదే ఉత్సాహం అదే రోజు ఉందనుకోండి, డిసెంబర్ వరకు ఉందనుకోండి, నువ్వు కింగ్, నువ్వు పోటు కాడు అంతే. కానీ మనం ఏం చేస్తాం, ఒకటి రోజు ఉత్సాహం, రెండు రోజు ఉత్సాహం, ఇంకా స్లోగా సపోర్ట్ పోతాం. లాస్ట్ రోజు ఏముండదు. మళ్ళీ న్యూ ఇయర్ బా రే ఏమన్నా కానీ ఈసారి ఖచ్చితంగా ఫాలో కావాలనుకుంటాం, మళ్ళీ ఫాలో అయ్యేలా ఏంలే. ఎవరైతే ఫాలో అవుతారో 100కి ఫాలో 100లో మీరు కనీసం 50% నేర్చుకుని కూడా మీరు గొప్ప అయిపోతారండి. సో లోహిరి ఫెస్టివల్ను ఎక్కడ జరుపుకుంటారంటే పంజాబ్ రాష్ట్రం జరుపుకుంటారు. అయితే ఇది ఎప్పుడు జరుపుతుందంటే ఏ నెలలో అంటే జనవరి నెలలో. ప్రతి సంవత్సరం జనవరి నెలలో లోహిరి ఫెస్టివల్ను పంజాబ్లో జరుపుకుంటారు. 47 షిగ్మో. చూసారు షిగ్మో చెప్పిన మీకు. షిగ్మో ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? షిగ్మో. సిగ్గు లేకుండా అని చెప్పిన ఫస్ట్ గుర్తుందా మీకు? సిగ్గు అంటే సిగ్గు లేకుండా గోవా బీచ్లో మందు తాగి సిగ్గు లేకుండా బట్టలు ఊడిపోయి తిరుగుతాడు, దొల్లుతాడు అని గుర్తుపెట్టుకో. సిగ్గు లేకుండా షిగ్మో ఫెస్టివల్ కంటే గోవాలో జరుపుకుంటారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ విషు ఫెస్టివల్? చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి విషు ఫెస్టివల్. సో విషు ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ విధంగా అయితే న్యూ ఇయర్ ఉందో ఉగాది అనేది, కేరళ వాళ్ళకు విషు ఫెస్టివల్ అనేది న్యూ ఇయర్ లాంటిది. న్యూ ఇయర్ ఓకే. మరి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ విషు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రం జరుపుకుంటారు. ఓనం పండుగ, విషు ఫెస్టివల్, బోట్స్ ఫెస్టివల్. దెన్ 49 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కల్చరల్ ఫెస్టివల్ త్రిశూల్పురం సెలబ్రేటెడ్. సుబ్రహ్మణ్య స్వామి గుర్తుపెట్టుకోండి. కేరళ అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఏముంటుంది మనకు? త్రిశూలం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో త్రిశూలం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. కేరళ సాంస్కృతిక ఉత్సవం అయినటువంటి త్రిశూల్పురం అనే ఉత్సవాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రంలో జరుపుకుంటారు. దెన్ 50 వేర్ ఈజ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్? తాన్సేన్ సమ్మోరోహ్. మరి క్లాసికల్ మ్యూజిక్ అయినటువంటి తాన్సేన్ వ్యక్తి పేరు కదా, తాన్సేన్ సమారోహ్ చలను ఎక్కడ జరుపుకుంటారు అంటున్నాడు. ఓకే, వేర్ ఈజ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్? తాన్సేన్ సమ్మోర్ ఫెస్టివల్ ఎక్కడండి? గ్వాలియర్. సో గ్వాలియర్లో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది దర్శనాలు మిత్రమా. ఇటువంటివి మీకు ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. 150 పైన బిట్స్, 1 లైన్ బిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ముందు కోడింగ్ విధానం నేర్చుకోవడం జరిగింది. యొక్క పండుగలన్నీ కూడా కోడింగ్ విధానంలో మంత్ వైజ్ నేర్చుకున్నాం. అవి గుర్తుండాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం వాటిని ఆ యొక్క బిట్స్ని మనం సింగిల్ లైనర్గా, 1 లైనర్గా వితౌట్ ఆప్షన్స్. మళ్ళీ లాస్ట్ వీడియో మళ్ళీ విత్ ఆప్షన్స్ మీకు చెప్తాం. మళ్ళీ ఇప్పుడు వితౌట్ ఆప్షన్స్. ఫస్ట్ స్టేట్ వైడ్ నేర్చుకోవడం జరిగింది, స్టేట్ వైడ్ నేర్చుకున్నాం. ఇప్పుడు 1 లైన్ రూపంలో లాస్ట్లో మనకు ఎంసీక్యూల రూపంలో కూడా నేర్చుకుంటే అక్కడ కంప్లీట్గా మనకి ఫెస్టివల్స్ మీద ఒక మంచి అవగాహన మనకు వస్తుందన్నమాట. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకు కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.